నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. సవాల్కి ప్రతి సవాల్ విసరడంతో రాజకీయంగా నిప్పురగిలింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన వేల్పూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఏమిచ్చామో చెప్తామంటూ కాంగ్రెస్, ఎవరికిచ్చారో చెప్పాలంటూ బీఆర్ఎస్, ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా వేల్పూర్ మండలంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర ఆందోళనకు దిగడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, టీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ పథకం పైనైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ప్రశాంత్ రెడ్డి సవాల్పై స్పందించిన కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి ఆయన సొంతూరు వేల్పూరులోనే చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. లబ్ధిదారులతోనే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటూ వేల్పూరుకు వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడకు పెద్ద ఎత్తున మోహరించారు. తమకు పథకాలు అందలేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఈ ఘర్షణలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. నంగి దేవేందర్ రెడ్డితో పాటు అతని అనుచరులు తన ఇంట్లోకి చొరబడి నానాయాగి చేస్తూ నా కుటుంబీకులపై దాడి చేశారంటున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మానాల మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే ఈ దాడి జరిగిందన్నారు. దేవేందర్ రెడ్డి గారు పేరు ఆయన డైరెక్ట్ నా ఇంట్లోకే వచ్చినాడు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాడు. ఎక్కి అక్కడ మా తమ్ముడు ఉంటే మా తమ్ముడిని కొట్టబోయినాడు. అక్కడ గొడవ చేసినాడు. అవసరమా అది? నేను అడిగింది కూడా గల్ఫ్ కార్మికుల కోసమే కదా నేను అడిగింది. దేవేందర్ రెడ్డి గారు, నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను. మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము, ఏమాత్రం సబబు? వేల్పూర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇరు వర్గాలు పోలీసులకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ కొంతమంది వస్తే వాళ్ళకు బయటికి పంపించడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కానీ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్ని తినకుండా అందరు కాపాడాలని కోరుతున్నాం. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వేల్పూర్లో ప్రస్తుతం పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.